వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం 16 చింతల్ తండాలో అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలి కుటుంబంపై ప్రియుడు తల్వార్తో దాడికి పాల్పడ్డాడు. దీంతో యువతి తల్లిదండ్రులు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ప్రియురాలి తల్లి అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయాడు. యువతి సోదరుడికి తీవ్ర గాయాలయ్యాయి. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యలకు ప్రేమ వ్యవహారమే కారణమని స్థానికులు చెబుతున్నారు. కొంతకాలంగా దీపిక నాగరాజు ప్రేమించుకుంటున్నట్లుగా సమాచారం. అయితే తమను విడదీశారని ప్రియురాలి కుటుంబంపై పగ పెంచుకున్న నాగరాజు వారి కుటుంబంపై దాడికి పాల్పడ్డారని స్థానికులు చెబుతున్నారు. మధ్యలోకి తీసుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత పెట్టిన తర్వాత మన శ్రీనివాస్ ఎస్ఐ గారు ఉండేది. ఆయన అగ్రిమెంట్ చేసిండు. ఇప్పటి నుండి అమ్మాయి జోలికి పోవద్దు, అమ్మాయికి చేయొద్దని. అప్పటి నుండి ఈయన కష్టం పెట్టుకొని రాత్రి 12-12:30 కత్తి, అది పెద్ద కత్తి తలవారు టైప్ రోడ్ల మీద ఎరుకల దగ్గర అలాంటి ఈయన బయట పడుకున్నారు. వాళ్ళు బయట పడుకున్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం 16 చింతల్ తండాలో అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలి కుటుంబంపై ప్రియుడు తల్వార్తో దాడికి పాల్పడ్డాడు. దీంతో యువతి తల్లిదండ్రులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు. రంగనాథ్, చెప్పండి, ఆ పాప పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించిన అమ్మాయి కుటుంబంపై విచక్షణారహితంగా తల్వార్తో దాడి చేసిన సిచ్యువేషన్ ఉంది. వరంగల్ జిల్లా చంద్రరావుపేట మండలం 16 చింతల తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కిందిబాయికి చెందిన నాగరాజు తండాకు చెందిన దీపిక గత కొన్ని రోజులుగా ప్రేమిస్తున్నారు. అయితే వాళ్ళు 3 నెలలు కలిసే ఉన్నారు. ఆ తర్వాత పెద్ద మనుషుల పంచాయతీలో వీళ్ళిద్దరూ విడిపోవడం, పోలీస్ స్టేషన్ లో కాంప్రమైజ్, తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. దీంతో తమ ఇద్దరిని విడదీశారన్న కోపంతో నాగరాజు దీపిక కుటుంబంపై కక్ష పెంచుకున్నారు. నిన్న అర్ధరాత్రి 1:30-2 గంటల సమయంలో బయట మంచంలో నిద్రిస్తున్న కుటుంబ సభ్యులపై తల్వార్తో దాడి చేశారు. ప్రధానంగా ఇద్దరు తల్లిదండ్రులపై, దీపిక తల్లిదండ్రులపై తల్వార్తో దాడి చేయడంతో తల్లి అక్కడికక్కడే మృతి చెందింది. సుగుణ అక్కడికక్కడే మృతి చెందింది. బాలస్ శ్రీనివాస్, తండ్రి బాలస్ శ్రీనివాస్ నర్సంపేట తరలిస్తుండగానే ఆ భార్గవతిలో మృతి చెందారు. అయితే వీళ్ళిద్దరితో పాటు అడ్డు వచ్చిన దీపిక అతని తమ్ముడు మదన్ పై కూడా నాగరాజు దాడి చేయడంతో దీపిక గాయాలయ్యాయి. మదన్ కు కంప్లీట్ నోరు కట్ అయిపోయింది. దీంతో అతనికి తీవ్ర గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. వీళ్ళిద్దరిని మొదట్లో నర్సంపేట ఆసుపత్రిలో చికిత్స అందించారు ప్రాథమికంగా. ఆ తర్వాత వరంగల్లో ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం వీళ్ళు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు ప్రధానంగా ప్రేమ వ్యవహారం కారణంగా తెలుస్తుంది. నాగరాజు తన దీపికతో విడిదీయడం, ఇది పూర్తిగా పెద్ద మనుషుల వ్యవహారమే కారణంగా కూడా చెప్తున్నారు. నాగరాజు ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు. ఈ ఘటన తర్వాత డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాగరాజు లొంగిపోయారు. అక్కడ పోలీసులు అదుపులో ఉన్నట్టుగా తెలుస్తున్నప్పటికీ ఈ విషయాన్ని ఎవరు కూడా బయటికి చెప్పట్లేదు. పోలీసులు ప్రస్తుతం నిందితుడి కోసం గాలిస్తున్నట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం దీపిక మదన్ పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంది. అయితే దీపికకు కొంత గాయాలైనప్పటికీ మదన్కు మాత్రం తీవ్రంగా రక్తస్రావం కావడం, అతనికి నోరు పూర్తిగా కట్ అయిపోవడంతో అతను ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇద్దరి మృతదేహాలు, ప్రస్తుతం తల్లిదండ్రుల మృతదేహాలు నర్సంపేట ఏరియా ఆసుపత్రిలో ఉంచారు. ప్రస్తుతం వాళ్ళ ఇంటి వద్ద విషాద ఛాయలనుకున్నాయి. నాగరాజు గిర్నిబావికి చెందిన వ్యక్తి కావడంతో అతని ఇంటిపై దాడి చేసే అవకాశం ఉండడంతో పోలీస్ పహారా కూడా అక్కడ పెంచినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. నాగరాజు, దీపిక వీళ్ళిద్దరూ కూడా గతంలో 3 నెలలు కలుసున్నారు. తర్వాత పెద్దల సమక్షంలో ఎవరింటికి వాళ్ళు మాట్లాడి పంపించేయడం జరిగిందని చెప్తూ ఉన్నారు కదా. ఈ అంశానికి సంబంధించి గ్రామస్తులు, అక్కడున్న పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారు? అంటే 3 నెలల తర్వాత మళ్ళీ మ్యారేజ్ చేస్తామని చెప్పారా, లేదు కంప్లీట్ గా వద్దు అని అనుకున్నారా? ఎందుకు నాగరాజు ఈ విధంగా ప్రవర్తించాల్సి వచ్చింది? అతని బిహేవియర్ కి సంబంధించి ఆ గ్రామస్తులు ఏం చెప్తున్నారు? యాక్చువల్గా వీళ్ళిద్దరికి కాలేజ్ డేస్ నుంచే ప్రేమ వ్యవహారం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వీళ్ళిద్దరూ 3 నెలలు సహజీవనం కూడా చేశారు. అయితే ఒక దశలో ఇరు వర్గాలు, కుటుంబాల మధ్య తీవ్రంగా గొడవలు జరిగాయి. ఒకరిపై ఒకరు దాడులు కూడా చేసుకున్నారు. ఆ సమయంలోనే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు రావడంతో వీళ్ళిద్దరిని ఒక సెటిల్మెంట్ కంటూ పోలీస్ స్టేషన్ పిలిపించారు. పోలీస్ స్టేషన్ లో ఇరు వర్గాలు మాట్లాడుకున్న సమయంలోనే ఇద్దరు మేజర్లే కావడంతో ఎవరికి వారు ఇష్టారీతిన వ్యవహరించవచ్చు, వాళ్ళు తమ ఇష్టాన్ని వ్యక్తపరచవచ్చు అంటూ పోలీసులు చెప్పారు. కానీ పెద్ద మనుషులు మాత్రం ఇద్దరి వివాహానికి ఒప్పుకోలేదు. ఒక దశలో దీపికపై
దీపికపై ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా ఒత్తిడి తేవడం, తాము ఆత్మహత్య చేసుకుంటామంటూ బెదిరించినట్టుగా కూడా నాగరాజుకి సంబంధించిన కొంతమంది స్నేహితులు మనకు ఆఫ్ రికార్డ్ గా చెప్తున్నారు. దీంతో ఆ దీపిక కొంత కన్విన్స్ అయింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లోనే కాంప్రమైజ్ అయ్యి ఎవరికి వాళ్ళే విడిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే నాగరాజు మాత్రం అప్పటి నుంచి దీపికతో కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ దీపిక అతనికి లైన్ లోకి రాలేదు. సో ఒక దశలో నాగరాజు గత వారం రోజుల కిందటి నుంచి కూడా ఎప్పటికప్పుడు దీపికతో మాట్లాడే ప్రయత్నం చేయడం, ఆమెకి వేరే ఫ్రెండ్స్ ద్వారా సమాచారం పంపించినప్పటికీ దీపిక అతనికి లైన్ లోకి రాలేదు. దీంతో అతను తీవ్రంగా ఆగ్రహానికి గురయ్యాడు. ఆ తర్వాత వాళ్ళ కుటుంబంపై దాడి చేసే ప్రయత్నం చేశారు. మొన్న 2 రోజుల్లో కూడా నాగరాజు ఆ తండాలోని తిరిగినట్టుగా మనకు కొంతమంది గ్రామస్తులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రంగనాథ్.